నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైకపా హయాంలో ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు కానీ అఘాయిత్యంగా దాడులు చేసేవాళ్ళు కానీ అలాగే అనేక రకాల కోణంలో అన్ని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వచ్చారు. వీటి మీద టీడీపీ శ్రేణులైతే పూర్తిగా చర్యలు తీసుకోవాలని గట్టిగా మండిపడుతున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడైతే వైసీపీ హయాంలో ఎవరైతే ఉన్నారో అంటే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరూ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వచ్చారు. అందులో ఇప్పుడు టీడీపీ శ్రేణులైతే వాళ్ళ మీద గట్టి మండిపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు కూడా ఇంకా తీసుకోవట్లేదని చెప్పి టీడీపీ శ్రేణులైతే మండిపడుతున్నారు. అయితే దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఒక విధంగా నువ్వు అడిగింది కరెక్టేనమ్మా. చాలామంది తెలుగుదేశం కార్యకర్తలకు కానీ కొంతమంది ప్రజలకు కానీ కొంచెం అసంతృప్తి ఉంది కూటమి ప్రభుత్వం మీద. ఎలాగంటే వాళ్ళు వాడే భాష ఇవాళకి కూడా కూటమి ప్రభుత్వం 164 సీట్లతో ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత కూడా వాళ్ళల్లో ఏమీ మార్పు కనపట్ల, వాళ్ళకి ఎక్కడ భయం కనపట్లేదన్నమాట. ఎలాగంటే ఇప్పుడు రాజ్యసభ మెంబరు అన్ని కేసుల్లో A2గా ఉన్న వ్యక్తి, జగన్ A1గా ఉన్న వ్యక్తి, A2గా ఉన్న వ్యక్తి ఈ మధ్య కాలంలో మా గవర్నమెంట్ తొందరలో వస్తుంది, వచ్చిన తర్వాత చంద్రబాబు బతికుంటే మేము జైల్లో పెడతాము అనే మాట అన్నాడంటే ఎంత ధైర్యం ఉంటే అనాలి. ఆ మాటని ఎవరు ఖండించారు? ఎందుకు దాన్ని అంత తేలిగ్గా తీసుకుంటున్నారు అనే ఉద్దేశం తెలుగుదేశం కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ ఉంది. కానీ టైం అంతా ప్రభుత్వం ఎంతో విలువైన కాలాన్ని, 6 నెలల కాలాన్ని ఎంతో సద్వినియోగం చేస్తా 24 గంటలు నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నారు మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అందరూ. ఆ టైంలో ఇటువంటి అసందర్భమైనవి, అనవసరమైనవి వాటిలో దృష్టి పెట్టడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ కార్యకర్తల్లో మాత్రం రగిలిపోతున్నారు. అట్లా విజయసాయి రెడ్డి మాట్లాడుతాని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంత ధైర్యం ఉండాలి! ఏమి వెనకాల ఏం చూసుకుని అంటాడు, అది సభ్య సమాజం సిగ్గుపడేటట్టుగా మాట్లాడుతున్నాడు. అతని క్రెడిబిలిటీ గురించి ప్రజలందరూ అతను తిరస్కరించారు. అతను ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేడు. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా నెల్లూరులో నిలబడి ఓడిపోయిన వ్యక్తి అలా మాట్లాడటం అనేది ఆశ్చర్యకరం. ఆయన కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే రీసెంట్గా సకల శాఖ మంత్రి గారు గుంటూరు వెళ్ళారు. ఒక హత్య కేసులో నిందితుడిని, మాజీ ఎంపీని పరామర్శించడానికి వెళ్ళి ఆయన కూడా అంటాడు, మేము త్వరలో 3 సంవత్సరాల్లో మేము వస్తాము, మా కార్యకర్తలందరినీ మీరు అన్యాయంగా వేధిస్తున్నారు, మేము వచ్చి దాన్ని ఏంటో చూపిస్తాము, దాన్ని రెసిప్రోకేట్ చేస్తాము అని ఏదో ఒక నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు. గత 5 సంవత్సరాల్లో చేసి ఎన్ని దాడులు చేశారు, ఎన్ని రకాలుగా హింసించారు, అసలు ఒకళ్ళన్నా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అందరినీ వేధించి జైల్లో పెట్టి నోటీసులు లేకుండా ఇష్టం వచ్చినట్టు చేశారు. వాళ్ళలో ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారిని ఏం చేశారో అందరికీ తెలుసు. అలాగే అచ్చెన్నాయుడు గారిని అర్ధరాత్రి పూటలు అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు, తూలిపాటి నరేంద్రని అరెస్ట్ చేశారు, దేవినేని ఉమాని అరెస్ట్ చేశారు. ఇలా చెప్పుకుంటా పోతే చాలా లిస్టు ఉందన్నమాట. ఇలా నోటీస్ ఇవ్వచ్చు, ఎక్స్ప్లెనేషన్ అడగవచ్చు. అట్లా చివరికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, 53 రోజులు జైల్లో పెట్టారు. ఏమీ కేసు లేని దానికి అనుభవించారు. ప్రపంచవ్యాప్తంగా స్పందన వచ్చింది. ఆయన యొక్క గొప్పతనం మళ్ళీ ఒక్కసారి ప్రపంచానికి తెలిసింది. ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఎన్నో ఉద్యమాలు నడిచినాయి, ప్రజలందరికీ ఆయన యొక్క గొప్పతనం తెలిసింది. అప్పుడు కొంచెం ప్రజలందరూ రియలైజ్ అయ్యారు. అట్లా అన్ని అకృత్యాలు చేసి ఇవాళ వాళ్ళు ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా మళ్ళీ ఇవాళ మేము వస్తామని ఏ బేసిస్ మీద వాళ్ళు వస్తారు? ఏం చేశారని వస్తారు? ఎంత ధ్వంసం చేశారు రాష్ట్రాన్ని? పూర్తిగా నాశనం చేసి 5 సంవత్సరాలు కోలుకోలేని విధంగా చేశారు, అప్పుల పాలు చేశారు రాష్ట్రాన్ని. ఇవాళ ఏం చేయాలన్న ఏ కార్యక్రమం తీసుకుందామన్నా దాంట్లో కుంభకోణాలే. బియ్యం అక్రమ రవాణా కుంభకోణం, పేర్ని నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబుని కానీ, చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్టు, నోటికి ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్స్లో మాట్లాడాడు. ఇవాళ అతను అక్రమ రవాణా బియ్యంలో ఇరుక్కుని తనంతటి తనే కమిట్ అయ్యి 1 కోటి రూపాయల చిల్లర చెక్ ప్రజెంట్ చేశాడు. అంటే తను తప్పు చేసినట్టు అర్థమే కదా. ఇవాళ వాళ్ళు బయట తిరుగుతున్నారు, పారిపోయారు, ఎవరికి దొరకట్లా. అది ఎవరి వైఫల్యం? అది పోలీసుల వైఫల్యం. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే వాళ్ళు దొరకట్లేదు అంటారు. అంటే అది అంత కష్టమైన పని. ఇది పోలీసుల యొక్క వైఫల్యం కింద లెక్కేసుకోవచ్చు. అలాగే గుడివాడ మాజీ ఎమ్మెల్యే, అతని మీద ప్రజలందరికీ కోపం ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ అతను వాడిన భాష, అతని బిహేవియర్ ఎవరికి నచ్చల. అతని మీద ఇంతవరకు ఏం చర్యలు లేవు. అలాగే గన్నవరం మాజీ ఎమ్మెల్యే
అతని గురించి అతని మీద ఏమి చర్యలు లేవు. అతని టీం మొత్తాన్ని అరెస్ట్ చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో ఆ టీం మొత్తాన్ని అరెస్ట్ చేశారు, కానీ ఆ మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయలేదు. అట్లాగే అందరినీ, ప్రతి ఒక్క వ్యక్తిని, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలో సునీల్ కుమార్ మాజీ సిఐడి చీఫ్ ఐపీఎస్, ఆయన అరెస్ట్ చేయట్లే. ఆయనకి తెలుగుదేశం వాళ్ళే సపోర్ట్ ఇస్తున్నారనే ఒక అపవాదు కూడా ఉంది. తులసి అనే వ్యక్తి గుడివాడలో తెలుగుదేశం పార్టీలో ఉండి ఇప్పుడు వెనుగండ రాముకి సపోర్టివ్గా ఉంటున్నాడంట. అతను సునీల్ కుమార్కి చాలా అత్యంత ఆప్తుడంట. మరి అతన్ని తెలుగుదేశం పార్టీ ఎందుకు గుడివాడలో ఎలో చేస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. అది పేపర్స్లో అన్నిట్లో వచ్చింది. సునీల్ కుమారు చేసిన దారుణాతి దారుణమైన క్రియని ఎందుకు తెలుగుదేశం వాళ్ళు దాన్ని ఖండించట్లేదో, ఎందుకు తనని అర్జెంటుగా సస్పెండ్ చేయట్లేదో అర్థం కావట్లేదు. అట్లాగే కాదంబరి జత్వాని కేసులో 3 ఐపీఎస్ని సస్పెండ్ చేశారు. హైకోర్టులోనే ఆంజనేయులు గారిని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అడిగాడు హైకోర్టులోనే. అంటే ఎంత వీక్గా పోలీస్ వ్యవస్థ ఉందనేది మనం ఆలోచించుకోవచ్చు. అట్లాగే సంజయ్ని తను కూడా సస్పెండ్ చేశారు. అది ముఖ్య విషయమే. ఇండియాలో 4 ఐపీఎస్ను సస్పెండ్ చేయడం అనేది ఒక చరిత్ర. ఒకవైపు చర్య చేసుకుంటానే వెళ్తున్నారు. అట్లాగే వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు మైన్స్లో. అలాగే వాసుదేవ్ రెడ్డిని ఇంతవరకు ఎక్కడున్నాడో సరిగ్గా తెలియట్లా. కాకపోతే ప్రాసెస్ స్టార్ట్ అయింది. మనం గవర్నమెంట్ని కూడా ఏం చేయట్లేదు అనేది అపాదు కూడా ఏ ఎక్కర్లా. 1 by 1 వస్తున్నారు. సిస్టమేటిక్గా అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అట్లాగే కాకినాడ మాజీ ఎమ్మెల్యే ఇవాటి వరకు కూడా అతను అక్రమ రవాణా, అక్రమ బియ్యము, చాలా దందాలు ఉన్నాయి. అయినా సరే అతను ఏం చేయలేకపోతున్నారు. అట్లా సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అతన్ని ఎవరు ఏం చేయలేకపోతున్నారు. అందుకనే కార్యకర్తల్లో విపరీతమైన అసహనం ఉందన్నమాట. దీనికి మనం ఏం చెప్పుకోవాలంటే క్రమేణా 1 by 1 ఖచ్చితంగా వాళ్ళని పకడ్బందీగా అరెస్ట్ చేసి, ఇప్పుడు చూసారా మీరు మాజీ ఎంపీ బాపట్ల అతను అరెస్ట్ చేశారు. 2-3 నెలలు అయింది. సుప్రీంకోర్టు కూడా బెయిల్ నిరాకరించింది. ఆ విధంగా అరెస్ట్ చేసుకురావాలని చూస్తున్నారు గవర్నమెంట్. ఒక పర్సన్ని అరెస్ట్ చేశారంటే అతను బయటికి రాకూడదు. ఇక అట్లా చట్టం ప్రకారం వెళ్ళాలని చంద్రబాబు గారి ఇదనమాట. ప్రజలు ఇదేంటంటే వాళ్ళని ఎట్టగొట్ట లోపల పడేసి కొట్టండి అని. అది చంద్రబాబు గారికి ఆ ప్రాసెస్ ఇష్టం ఉండదన్నమాట. అందుకని చట్టం ప్రకారం సిస్టమేటిక్గా వెళ్తున్నారు. పూరగొడ్డ అనిల్ అని అతను బూతులు మాట్లాడి నానా అసహ్యంగా, అతను మనం సభ్య సమాజం భరించలేని వ్యక్తి, అతన్ని కూడా జైల్లో పెట్టారు. మరి అది కూడా చేస్తున్నారు కదా. మరి అతను కూడా 3 నెలల నుంచి ఉన్నాడు. అతనికే బెయిల్ రావట్లా. ఒకసారి లోపలికి ఇట్లా పెడితే వాళ్ళు పర్మనెంట్గా జైల్లో ఉండేటట్టుగా ప్రజా జీవనంలో ఉండకూడని వ్యక్తులు అనమాట వాళ్ళు. ఈ సభ్య సమాజంలో ఉండటానికి అర్హత లేని వాళ్ళు. ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. వాళ్ళని కూడా మెల్లమెల్లంగా తీసుకొచ్చి లోపలేస్తారు. దాంట్లో ఎట్టి మనం అసహనంగా ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం ఓపిక పట్టాలి కార్యకర్తలు కానీ ప్రజలు కానీ. వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. ఎన్నో రకాల దుర్మార్గాలు చేశారు. ఏ ఇష్యూ తీసినా అట్లాగే ఉంది. అన్ని ఇష్యూస్లో ప్రతి దాంట్లోనూ వాళ్ళు చండాలం అపసవ్యంగా చేశారు. చిందరవందరగా అస్తవ్యస్తంగా పరిపాలించారు. ప్రజల సొమ్మంతా దోసిపెట్టారు అనమాట. దానికి మనం అందరూ అందుకనే వాళ్ళని తిరస్కరించారు. ఎప్పటికీ ఆ పార్టీయే భూస్థాపితం అయిపోద్దని నా ఉద్దేశం అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.